గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నగ్మా గారు రిక్షావాడు అనుకుంటాను. రిక్షావాడు సినిమా జరుగుతున్నప్పుడు ఒకరోజు నగ్మా గారు సెట్ నుంచి వెళ్ళిపోతా ఉంటే చిరంజీవి గారు ఆమె వెనకబడి నగ్మా నా మాట విని వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని బతిమలాడుకున్నారంట. ఏ సందర్భంలో జరిగింది ఇది? అది నాకు తెలియదు సార్. అది అయితే నాకు తెలియదు. అంటే నేను వర్క్ చేయలేదు ఆ సినిమా. ఓకే. బట్ అంటే ఉంటాం కదా, మాకు తెలియకుండా ఆయన బతిమలాడే అంత ఏం జరిగింది అనేది నాకు తెలియదు. అయితే మీ దాకా రాలేదా నిజంగా? నిజంగా తెలియదండి, నాకు తెలియదు. ఉమ్, నాకు తెలియదు. అయితే అప్పుడు ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉన్నట్లు అయితే నాకు తెలుసు. ఉమ్, అది ఏంటో కూడా తెలియదు నాకు. ఉమ్, అంటే చిన్న డిస్టర్బెన్స్ ఉంది అనేది అయితే అప్పుడు మాట్లాడుకోవడం విన్నా. ఆ పిక్చర్ చివరికి వచ్చేటప్పటికి ఉమ్. అంతవరకు తెలుసు. అది ఏంటనేది నాకు క్లారిటీగా తెలియదు. నగ్మా గారితో మీ అందరికి కూడా గొడవలు ఉన్నాయి కదా? ఆ గొడవలు ఏం లేదండి, అదే చెప్తాను కదా. ఆవేశం అనే సినిమా జరిగేటప్పుడు ఆవిడ ఏంటంటే కొంచెం వీళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అది ఇది అని ఆవిడ గొడవ చేశారు. ఉమ్, రెస్పెక్ట్ ఇవ్వకపోవడం అనేది ఏం లేదండి. అక్కడ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మనం డైలాగ్ చెప్పాలి, ఆవిడకి మనం చెప్పే అవసరం లేదండి. దాసు గారు అని ఒక ఆయన ఉండేవారు, పెద్ద ఆయన. ఉమ్, మనం ఆయనకి చెప్తే చాలు ఏదైనా సరే, ఆవిడకి ఆయన చెప్తారు. సార్ సేమ్ డైరెక్టర్ గారైనా ఎక్స్ప్రెషన్ ఏదన్నా కొంచెం ఇలా ఇలా లేదు అంటే, దాస్ గారు ఇలా కావాలి అంటే దాస్ గారు చెప్తారు. మీకు అక్కడ క్లోజ్నెస్ లేదు? అక్కడ మరి క్లోజెస్ ఉండదు కదండి. ఆటోమేటిక్గా మనకి ఇప్పుడు మనం డ్రెస్ చెప్పడం లేదు, ఏదో చిన్న జస్ట్ మనం ఊరికే ఒక పక్కన ఉన్నట్లుగా అయిపోతుంది మనకి. ఇంకొక హీరోయిన్ ఉన్నారు, మధుబాల గారని. ఆవిడ తమిళియన్ కదా, మేము తమిళ్ బాగా మాట్లాడతాం కాబట్టి ఆవిడకి మేమే డైలాగ్ చెప్పాలి. ఆవిడతో మేమే అన్ని డ్రెస్సులు చెప్పడం అవి ఇవి ఉంటాం. కొంచెం భాష ప్రాబ్లం లేదు కాబట్టి కొంచెం యాక్సెస్ ఉంది. అన్ని సినిమాల గురించి మాట్లాడుకోవడం గ్యాప్ లో ఇట్లా ఉండేది. బట్ నగ్మా గారి కంపారిజన్ వచ్చింది, మధుబాల గారితో బాగుంటున్నారు, నాతో అది ఏదో వచ్చిందేమో అని మాకు తర్వాత అనిపించింది. ఇంత అమాయకంగా చెప్తున్నారు. షూటింగ్ కూడా ఆపేశారు. షూటింగ్ ఆపలేదు, నేను రానని చెప్పింది ఆవిడ. ఏంటంటే నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నేను నేను రాగానే నాకు విష్ చేయకపోతే నేను షూటింగ్ రానని చెప్పి ప్రొడ్యూసర్ గారితో చెప్పింది. మేమేంటంటే మేము కూడా ఆ ఏజ్ కదండి, ఆ ఏజ్కి మేము కూడా ఏంటంటే ఆవిడేంటి ఇలాగా, మన తప్పేం లేదు కదా అని చెప్పి అసలు అంతకుముందు విష్ చేసి కొంచెం ఏదన్నా మాట్లాడడానికి ట్రై చేసేవాళ్ళం కూడా ఇంకా కంప్లీట్గా మానేసి ఆవిడ వస్తున్నప్పుడు మేము ఊరికే ఆ ఏజ్కి ఒక పొగరు ఉంటుంది కదండి, ఆవిడ సెట్లోకి రావడానికి కాళ్ళ మీద కాలేసుకుని కూర్చోవడం ఇలాంటివన్నీ చేసేవాళ్ళం. అంటే ఇప్పుడు తలుచుకుంటే నువ్వు వస్తాయి కానీ అప్పుడు ఆ పిల్లతనం చివరికి ఎలా క్లోజ్ అయింది ఆ మొత్తం హీట్ అంతా? ఇంకా తర్వాత ఇంక మేము కూడా కొంచెం ఎక్కువ వెళ్ళిపోయి మేము అసలు ఆ తర్వాత ఆవిడ ఏంటంటే లాస్ట్ షెడ్యూల్కి వాళ్ళు నాకు అపాలజీ చెప్పకపోతే నేను రానని చెప్పేసి. అప్పుడు మేమేం చెప్పామంటే, సార్ మా వల్ల షెడ్యూల్ దెబ్బతింటాం ఎందుకు సార్, ఇదంతా కూడా డైరెక్టర్ గారికి చెప్పాం, మొత్తం జరిగిందంతా కూడా చెప్పి, సార్ మేమే మానేస్తాం సార్, ఎందుకు ఇప్పుడు సినిమాలో ఆవిడ కావాలి కదా, కంపల్సరీగా ఫినిష్ చేయాలి కదా అని అంటే. ఆ తర్వాత మన జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నాడు కదా, మాకు అంటే మేమంతా ఆ టైం నుంచి ఒకేసారి వచ్చిన వాళ్ళం కదా, ఇలా జరిగింది అని చెప్పి మేము అసలు సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ ఫిల్మ్ అసోసియేషన్ చాలా పెద్దగా వెళ్ళింది కదా. మేము ఊరికే వెళ్ళలేదండి, మేము రిపోర్ట్ పెట్టేస్తున్నాము, ఇలాగా మమ్మల్ని ఇల్ట్రీట్ చేసింది ఆవిడ, అది ఇది అని చెప్పి మొత్తం తమిళ వాళ్ళని కలుపుకొని మేము చాలా పెద్ద ఎత్తున దీన్ని మేము వెళ్ళిపోతాం అది ఇది అని మేము చెప్పాం ఊరికే. ఆ తర్వాత ఏమైందో మరి ఏం జరిగిందో అంటే, ఆవిడే షూటింగ్కి వచ్చారు. వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్ గారితో అవన్నీ ఇంకా ఏం వద్దండి, ఇంకా అయిపోయింది కదా అని అన్నారు. చివరిలో అందరికి బాయ్ చెప్పి షేక్ హ్యాండ్లు ఇచ్చారు, అంతా బాగానే వెళ్ళిపోయారు అంతే. అంటే ఆవిడకి కూడా చిన్నతనమేనండి, అంటే అప్పటికి ఆవిడకి కూడా పెద్ద ఏజ్ ఏమి ఉండదు కదా. ఆ మెయిన్ అంతా అక్కడ ఏంటంటే ఆ కుర్రతనం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, ఈగోస్ అంతే. అంటే గురుగారి విషయానికి వస్తే సార్, ఆయన చాలా మందిని ఆర్టిస్టులుగా మార్చేశారు, వేరు వర్క్స్ చేసుకునే వాళ్ళందరినీ. సో ఇప్పుడు అంతా మాట్లాడుకుంటే అదే ఒక పెద్ద ఇంటర్వ్యూ అయిపోద్ది. అవునండి. కాస్ట్యూమ్ కృష్ణ గారు కానీ, లేదంటే అశోక్ గారు కానీ, రామిరెడ్డి గారు కానీ, సో ఇట్లా చాలా మంది ఉన్నారు అన్నమాట. సో ఇలా స్పాట్లో ఆ ఆర్టిస్ట్ని పట్టుకోవడం ఎలా వీలయ్యేది ఆయనకి? అంటే ఏం లేదండి, ఇప్పుడు ఆయనకి బేసిక్గా ఏంటంటే ఆహార్యం ఉంటే చాలండి, వాళ్ళకి యాక్టింగ్ వచ్చా రాదా, లేకపోతే వాళ్ళు చేయగలరా చేయలేరా
అసలు ఇవేమీ ఆయనకు అవసరం లేదు. ఉమ్, మీకు ఒకటండి, ఆయన ఎప్పుడు ఆడిషన్స్ అని చెప్పి ఈ డైలాగ్ ఎలా చెప్తావో చెప్పి చూపించు, ఇలా నడిచి చూపించు, ఆ, ఇవి ఏవి ఎప్పుడు అడిగిన సందర్భమే లేదు. ఉమ్, ఈ క్యారెక్టర్కి ఎందుకో ఆయనకి ఆ మైండ్లో పడుతుంది, ఇతను వేసేద్దాం అని. ఉమ్, అతనికి యాక్టింగ్ వచ్చా, అసలు కనీసం సినిమాలు చూసే అలవాటు ఉందా, అవన్నీ కూడా అవసరం లేదు. సార్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి గెటప్ వేసి ఓన్లీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం ఇవేమి ఉండవు. సార్ డైరెక్ట్ కెమెరా ముందు నిలబెట్టి ఎలా యాక్ట్ చేయాలి అనేది ఆయన మొత్తం ఆయన చెప్పి చేయిస్తారు. సార్ ఇక్కడ ఒక సమస్య ఉంది. అంటే ఇది ఫేస్ అయిందో లేదో నాకు తెలియదు, డౌట్ వచ్చింది. ఇప్పుడు ఏమీ తెలియని ఆర్టిస్ట్ని తీసుకొచ్చి నిల్చోబెడతారు, బట్ వాళ్ళకి కాంబినేషన్ యాక్టర్స్ ఉంటారు అనమాట. వాళ్ళకి యాక్టింగ్ రాదు, వీళ్ళు ఇక్కడ స్ట్రగుల్ అవుతుంటారు కదా, ఎక్కువసేపు నిలబడాల్సి వస్తుంది, ఎక్కువ టేకులు వెళ్తాయి. సో అలా ఎప్పుడైనా మీ డైరెక్టర్ గారిని మిగతా యాక్టర్స్ క్వశ్చన్ చేసిన సందర్భాలు ఉన్నాయా? అట్లా ఎవరు చేయలేరు, ఎవరు క్వశ్చన్ చేయరు. ఒకవేళ మనసులో అనుకున్న సందర్భాలు ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సీనియర్ యాక్టర్స్ ఉంటారండి, ఇప్పుడు వీళ్ళకేమో యాక్టింగ్ ఏం రాదు, అదే అదే అవును. అలా అనుకుండొచ్చు, కానీ అట్లా ఎవరు అడగరు. ఎందుకంటే ఆయన ఎఫర్ట్ చూస్తారు కదా. అసలు ఏమీ తెలియని వాడితోటి ఎంత బాగా యాక్ట్ చేస్తున్నాడు ఈయన అనే దానిలోనే ఉంటారు అందరూ. అందులో ఇంకోటి ఏంటంటే ఆ టైంలో అందరూ భలే కోఆపరేట్ చేసేవాళ్ళండి. సార్ ఎవరు కూడా ఇతను కొత్త ఆర్టిస్ట్, ఇతనికి ఏమీ తెలియదు కాబట్టి మనం కోఆపరేట్ చేయాలి అనే దాంట్లోనే ఉండేవాళ్ళు సార్ ఆర్టిస్టులు అందరూ కూడా. అంతేగాని వీడెవడో వీడిని కొత్త వాడిని తీసుకొచ్చి నా పక్కన పెట్టి చేస్తున్నారు అవి ఉండేవి కాదు. సార్ వాళ్ళు కూడా హెల్ప్ చేసేవాళ్ళు. అలా కాదు, నువ్వు ఇలా డైలాగ్ చెప్పు, అలా చెప్పు అని చెప్పేవారండి వాళ్ళు. రామిరెడ్డి గారు జర్నలిస్టా? కాదండి, ఆయన జర్నలిస్ట్ అని నాకు తెలియదు. ఆయన అసలు సినిమా యాక్టర్ అవ్వాలనేది అసలు ఆయనకి అదేంతా ఏం లేదు. వాళ్ళ నాన్నగారు అడ్వకేట్, లాయర్ వాళ్ళ నాన్నగారు. వాళ్ళ ఇంట్లో శ్రీనగర్ కాలనీలో ఇప్పుడు డైరెక్టర్ గారు వచ్చి ఇక్కడ షూటింగ్లు చేస్తున్నప్పుడు తలంబ్రాలు, ఆహుతి ఆ సినిమాలు షూటింగ్లు జరిగాయి వాళ్ళ ఇంట్లో. అప్పుడు ఈయన బైక్ మీద వచ్చేవాడట. ఆయన్ని చూసి ఈయన బాగుంటాడు అని, ఆయనకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే ఆయన యాక్టర్ వాళ్ళని వచ్చిన వ్యక్తి కాదు. ఓకే, అలాగా తీసుకొచ్చి అంశంలో పెట్టారు. అలాగా ఆయన పెద్ద యాక్టర్ అయిపోయాడు.